రాజు రాజు రాజుగారు రాజుగారు ఇప్పుడు మేము కసరత్తు చేస్తున్నాం, ఏం పలకరించకండి. అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడా? అవును అల్లుడు గారు, మీరు మా ఇంటికి ఒకసారి రావాలి. మీ ఇంటికా? అది నాలుకా తాటి పట్ట? పిల్లనివ్వయ్యా మహానుభావ అనేదో మర్యాదగా ఇంటికి వచ్చి అడిగితే పో అన్నావుగా, ఇప్పుడు మా ఇంటికి రండి అల్లుడు గారు అని ఎలా పిలుస్తున్నావు? ఏదో బుద్ధి గడ్డి తిని మనసు మట్టి తిని ఆనాడు అలా వాగాను. నన్ను క్షమించండి బాబు. క్షమించడానికి నేనేం దేవుడి కాదు. అలా అనకండి. అమ్మాయి నాన్న నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను బాబు. మీ అమ్మాయి పెడుతుందా? మీ అమ్మాయి కడుపులో నుంచి నాన్న నాన్న అన్న కేకలు వినపడుతున్నాయా? ఈ సంగతి నీకు కూడా తెలిసిపోయిందా? అల్లుడు గారు అల్లుడు గారు, ఇది మరీ బాగుంది. మీ అమ్మాయికి కడుపు వచ్చిన సంగతి ముందు నాకు తెలియకుండా మీకెట్లా తెలుస్తుంది? సరే బాబు, ఇప్పుడు ఆ లాజిక్ లో తెలుసు. నువ్వు చెప్పినట్టుగా నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రా బాబు. నేను సిద్ధంగా లేను బాబు. ఇవి చేతులు కావు. లాభం లేదు. కాళ్ళు పట్టుకుంటాను. ఏమి లాభం లేదు. అబ్బా, ఇంకేం పట్టుకోమంటావు చెప్పు బాబు. ఇదిగో కావాలంటే చెంపలు కూడా వేసుకుంటున్నాను బాబు. సరే, ఏదో పెద్ద ముండా కొడుకువి నడి బజార్లో నిలబడి ఇలా ఏడుస్తూ అడుగుతుంటే పాపం లేని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి ముహూర్తాలు పెట్టుకో. అయ్యా, లగ్న సమయం మించిపోతున్నది. పెండ్లి కుమారుడు ఎక్కడా? బావా, ఏడివాడు నా పరుగు తీయటం కోసం ఎగ్గొట్టలేదు కదా. తొందరపడకు, ఏదో జరుగుతుంది. అసలు ఈ రోజు కళ్యాణం ఉంటుందా, వాయిదా వేస్తున్నాడా? డోళ్ళు సన్నాయి వాయించేస్తారు, ఒళ్ళే వాపించేస్తారు. బాజా డోళ్ళు సన్నాయి వాయించేస్తారు, ఒళ్ళే వాపించేస్తారు. ఓరి మావ లాంటి కంస ఇంకా చూసుకోరా హింస. చక్కం పెట్టి కొట్టానంటే సర్వం గోవింద. కళ్యాణము చూడమురండి, ఈ రాజు రాణుల కళ్యాణము చూడమురండి. పక్క బజాడోలు సన్నాయి వాయించేస్తారు, ఒళ్ళే వాపించేస్తారు. ఓరి మావ లాంటి కంస ఇంకా చూసుకోరా హింస. చక్కం పెట్టి కొట్టానంటే సర్వం గోవింద. బంగబెట్టి గుద్దుతా, దొంగ గుట్టు లాగుతా. నువ్వాడే భాగోతం బయటికి రప్పిస్తా, గుండె మంట రేపుతా, గుండు గీసి పంపుతా. పాపాల పద్దంతా నేనే చదివేస్తా. కన్నె పిల్లలను మోసం చేస్తే కన్నే పొడి చేస్తా. కన్న తల్లికి ద్రోహం చేస్తే కాటికి పంపిస్తా. నా దెబ్బ చూసుకో, ఈ దెబ్బ కాసుకో. గాడిద మీద ఊరేగించి గడ్డే తెరిపిస్తా. కళ్యాణము చూడమురండే, ఈ రాజు రాణుల కళ్యాణము చూడమురండే. పక్క బజాడోళ్ళు సన్నాయి వాయించేస్తారు, ఒళ్ళే వాపించేస్తారు. ఓరి మావ లాంటి కంస ఇంకా చూసుకోరా హింస. చక్కం పెట్టి కొట్టానంటే సర్వం గోబిహుంస. గంప కింద చేరిన పంది కొక్కు నువ్వురా. డ్రామాలాడే మామ అయ్యో రామా అని
గోతికాడ నక్కిన గుంట నక్క నువ్వురా కత్తికి కండగ నెత్తురుగూడు కాకులకేసేస్తా తోడు దొంగల నాటకానికి తరణే దించేస్తా అరే ఎంకి పెళ్లికి సుబ్బి చావుకి లగ్గం పెట్టేస్తా నీ దిమ్మే దింపేస్తా నీ దుమ్మే దులిపేస్తా నీ తల కింద దీపం పెట్టి తట్టెల మెట్టేస్తా కళ్యాణము చూడము రండి అయ్యే రాజు రాణుల కళ్యాణము చూడము రండి పక్క బజాడులు సన్నాయి వాయించేస్తారు ఒళ్ళే పాపించేస్తారు ఓరి మావ లాంటి కంస ఇంకా చూసుకోరా హింస చక్రం పెట్టి కొట్టానంటే సర్వం గోపించ కళ్యాణము చూడము రండి అయ్యే రాజు రాణుల కళ్యాణము చూడము రండి మాంగళ్యం తంతునానేన ఎవరిని అడిగి పెళ్లి చేసుకుంటున్నావు? ఎవరివే నువ్వు? నిన్ను అడిగి మేము పెళ్లి చేయాలా? ఈ సంబంధం మాకు నచ్చి పెళ్లి చేస్తున్నాం. మాకు నచ్చింది, అందుకే దీన్ని ఇచ్చి పెళ్లి చేయాలొచ్చాం. ఒరే కన్నయ్య, నువ్వు కూడా వీళ్ళతో కలిసి నాటకం ఆడుతున్నావా? నాటకాలు ఏంటంటే వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసి తిరిగారు. చెట్ట చివరికి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఇదేమిటయ్యా బాబు, నా కూతురు కూడా వీడి మూలంగా తల్లి కాబోతోంది. ఇద్దరు ఆడపిల్లలకు ఒకేసారి అన్యాయం చేసిన వీడిని నీ అల్లుడు చేసుకుంటావా? అట్ట నోరు మూసుకుని కూర్చుంటావేం బావా? లే, నువ్వు లేవకపోతే దాన్ని లేపేసి ఆ పేట్ల మీద వచ్చి నేను కూర్చుంటాను. ఏమండి, మీరే నా సర్వస్వం బావా, నువ్వే నా సర్వస్వం. ఏమండి, మీరే నా సర్వస్వం బావా, నువ్వే నా సర్వస్వం. ఏమండి, మీరే నా సర్వస్వం. చెయ్యాలని చేయలేదు రాణి, నాకు ఆడవాళ్ళంటే కొంచెం వీక్నెస్. అందుకని దాని బతుకులో నిప్పులు పోస్తావా? ఏమిటండి అలా అరుస్తారు? ఎంతమంది ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు? ఎవడుకన్నాడో గాని నీ బాబు కూడా ఇలాంటి చండాల పని చేసి ఉంటాడు. అందుకే నీకు ఇలాంటి దరిద్ర బుద్ధి వచ్చి పడింది. అల్లుడు గారు, ఇదేమీ బాగోలేదు. కావాలంటే మీ పేదవాళ్ల పట్ల ఒక హాస్పిటల్ కట్టించమంటే కట్టిస్తాను. నువ్వు మాత్రం దీని మెడలో 3 ముళ్ళు కట్టు. నీళ్ళు పడదావు. తాళి కట్టావో తాటలు రేగిపోతాయి. రే పెళ్లి కొడుకుని తీసుకురండి రా. మామగారు రక్షించండి, రాణి మామగారు రక్షించండి, రాణి డాడీ ఆయన్ని కాపాడు. నీ పొందపడతాను. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు. ఎరా కన్నయ్య, కన్నాలు వేసే బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? నిన్నటి దాకా మా ఇంటి కుక్కలాగా మా ఎంగిలి బతుకులు తింటూ ఇవాళ పాకల దగ్గరికి వెళ్ళి అక్కడ తోకుతున్నావేరా? మీ అసలు రంగు బయటపడింది. నా మనసు మారిపోయింది. ఏమిట్రా మా అసలు రంగు? రాజు ఎవడో మీకు తెలుసు, అతన్ని కన్నదెవరో మీకు తెలుసు. అతన్ని తప్పించేయాలని నన్ను రెచ్చగొట్టారు. ముకుందరావు, కన్న కొడుకునే చంపించేయాలనుకున్న నువ్వు నన్ను బతకనిస్తావా? అందుకే నీకు దూరమయ్యాను. కన్న కొడుకు? అవును, రాజు నీ కన్న కొడుకు. నీకు శారదమ్మకి పుట్టిన బిడ్డ. మీరు చంపేశామనుకున్న శారదం బతికే ఉంది. ఆ తల్లి ముఖం చూశాకే మీరంటే అసహ్యం పుట్టింది. ఓహో, శారద మీ కాళ్ళు పట్టుకుంటే మీరంతా కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఆవిడ మా కాళ్ళు ఎందుకు పట్టుకుంటుంది? నీ చేత ఆవిడ కాళ్ళు పట్టిస్తాన్ని మా రాజు శబలం చేశాడు. ఏడిశాడు. వాడి సంగతి తర్వాత చూస్తారు కానీ రై ముందు వీళ్ళకి కలిసి కథ నవ్వకండి. ఆగండి, అతను వెళ్ళమండి. ఆహా, నా మాట విను. రై వెళ్ళరా, వెళ్ళి. వాడిని ఎందుకు వదిలేశావు? అది కాదు బావా, ఎంత లేదన్నా శారద నీ భార్య, రాజు నీ కొడుకు. నీ కొడుకు నా అల్లుడు కావడం కంటే నాకు అదృష్టం ఏముంది? చిచ్చి, నువ్వు వాడిని అల్లుడు చేసుకోగలవేమో కానీ నేను మాత్రం కొడుకుగా చూడలేదు. ఏ ఊళ్ళో లాయర్గా నేను పేరు ప్రతిష్టలు గడించాను, ఆ ఊళ్ళోనే రిక్షా తప్పుకు బతుకుతున్న ఒక వెధవ నన్ను నాన్న అంటే సహించగలనా? ఒకరోజు శారదను చంపమని నీతో చెప్పాను, నీకు చేత కాలేదు. ఈ రోజు నేను ఆ పని చేసి చూపిస్తాను చూడు. రే వెళ్ళండి, వెళ్ళి ఆ రాజుగాడు ఉంటున్న పేటలో వాడి తాలూకు మనుషుల పాకలన్నీ తగలబెట్టండి. రేపటి నుంచి అది రిక్షాపేట కాకూడదు, వల్లకాడు కావాలి. వెళ్ళండి.